హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎక్స్టీ మార్నింగ్ మంత్ర. శరీర ఫిట్నెస్కి సంబంధించి తీసుకోవాల్సిన ఫిజియోథెరపీ విధానం అలాగనే తదితర వివరాల్ని మనకి వివరించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు అనీస్ ఫిజియోథెరపీ ఎండి డాక్టర్ అనిల్ విజయ్ కుమార్ గారు, ఎంపీటీ ఆర్థో. సార్ నమస్తే. నమస్తే. శరీర ఫిట్నెస్కి సంబంధించి ఎటువంటి ఫిజియోథెరపీ అనేది ఉంటుంది మీ మాటల్లో? సో ముఖ్యంగా మన ఫిట్నెస్ దేనికి మాట్లాడుకుంటే ఎఫ్ఐటిటి అంటాం, ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ, టైం అండ్ టైప్. సో ఫిట్నెస్ అనేది ఈ నాలుగిటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఎవరికైనా మన ఫిట్నెస్ చూడాలంటే ఫస్ట్ మనం బాడీ కంపోజిషన్ అనాలిసిస్ చేస్తాం. దానికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బిఎంఐ, బిఎంఆర్, ఈ బాడీ కంపోజిషన్ అంతా చూసి తర్వాత దానికి ఒక ఫిట్ టెస్ట్ అనేది ఒకటి మేము కండక్ట్ చేస్తాము, అంటే ఫిట్నెస్ అసెస్మెంట్ అని. ఈ ఫిట్నెస్ అసెస్మెంట్లో వాళ్ళు ఏ శరీర భాగాన్ని ఎంత పద్ధతిగా లేకపోతే ఎంత వీక్గా ఉన్నది అనేది మేము చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ స్క్వాట్స్ చేశారు, స్క్వాట్స్ 1 మినిట్కి ఎన్ని చేయగలిగారు, 1 మినిట్కి చేసినాక వాళ్ళ హార్ట్ బీట్ ఎంత ఉంది. సో లెటస్ సే 1 మినిట్కి వాళ్ళు ఒక 40 చేశారనుకోండి, వాళ్ళు ఏం చేస్తామంటే వెరీ గుడ్. దానికన్నా తక్కువ చేసే వాళ్ళకందే ఫిట్నెస్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. సో అటువంటి వాళ్ళకి మనం ఏం చేయాలంటే మజిల్ స్ట్రెంగ్త్ని పెంచాలి. సో దాని తర్వాత ట్రెడ్మిల్ టెస్ట్ ఉంటుంది, ట్రెడ్మిల్ కూపర్ టెస్ట్ అంటాము. దాన్ని 12 నిమిషాల పాటు ఆ ట్రెడ్మిల్ మీద మనం మనిషిని ఎంత వేగంగా తను నడవగలరు కానీ పరిగెత్తగలరు కానీ చూసి, దాని తర్వాత సేమ్ మళ్ళీ మనం తన బీపీ, హార్ట్ రేట్ చెక్ చేసి దాన్ని బట్టి వాళ్ళకాల 12 నిమిషాలు చేయలేకపోతే తక్కువ చేశారంటే ఫిట్నెస్ తక్కువగా ఉందని. అటువంటి వాళ్ళకి మేము కార్డియాక్ ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజెస్ చూపిస్తాము. ఇలాగా మనం అసెస్మెంట్ చేసేటప్పుడు వాళ్ళకి ఏ భాగాల్లో వీక్గా ఉందో ఆ భాగాల్ని మనం ట్రైన్ అప్ చేసుకుంటే అది ఫిట్నెస్కి బాగుంటుంది. సో ఇది ఫిజియోథెరపీ వాళ్ళు చేసేది. నార్మల్ ఫిట్నెస్ ట్రైనర్స్కి ఇవన్నీ ఉండవు. సో ఒకవేళ వాళ్ళు ట్రైనప్ అయితే కనుక కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్, ఇలాంటి దాంట్లో కనుక వాళ్ళు ట్రైన్ అయిపోయి సర్టిఫైడ్ పర్సన్స్ అయితే కనుక వాళ్ళకి వీటి మీద ఎఫ్ఐటిటి మీద అవగాహన ఉంటుంది. సో దీన్ని బట్టి మేమేం చేస్తామంటే ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ని డిజైన్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ చూస్తున్నామంటే ఎన్సిడీస్ అంటాం, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్లో బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, అల్జిమీర్స్, ఇన్సోమ్నియా, ఇటువంటి వాటికి. సో ఇటువంటి వాటన్నిటికీ ఫిజియోథెరపీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయించడం ద్వారా చాలా వరకు నయం చేయొచ్చు. లెటస్ 60 to 70% మనం నయం చేయొచ్చు. దీనికి మేమేం చేస్తామంటే సేమ్ అసెస్మెంట్ తీసుకున్నాక వాళ్ళ బ్లడ్ రిపోర్ట్ తీసుకున్నాక వాళ్ళకి ఎంత రీడింగ్స్ అయితే ఉన్నాయో చెక్ చేసి వాళ్ళకి ఏమైతే ప్రాబ్లం ఉన్నాయో దానికి ఎక్సర్సైజ్ మెడిసిన్ ద్వారా ఎక్సర్సైజ్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. ఎప్పుడైతే ఈ ఎక్సర్సైజ్ని ప్రిస్క్రైబ్ చేస్తామో దాంట్లో ఎఫ్ఐటిటి అనేది వస్తుంది. ఎంత ఫ్రీక్వెన్సీలో మనం ఎక్సర్సైజ్ చేయాలి, తర్వాత వాళ్ళకి టైం, తర్వాత టైప్ ఆఫ్, తర్వాత ఎటువంటి ఇంటెన్సిటీని వాళ్ళకి ఇవ్వాలి. ఈ డోసేజ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. లైక్ డాక్టర్స్ కనుక 500 mg తీసుకోండి పలానా ట్యాబ్లెట్, 600, 650 అంటారు. అలాగే ఎక్సర్సైజ్లో కూడా డోసేజ్ ఉంటుంది. ఈ డోసేజ్ ఎప్పుడో తెలిసిద్దంటే మన ఫిట్ టెస్ట్ ఎప్పుడైతే చేస్తామో ఆ డోసేజ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మనకి అర్థమవుతుంది. వాళ్ళని బట్టి ప్రతి పేషెంట్కి ఒక్కొక్క డోసేజ్ ఉంటుంది. వాటిని బట్టి మనం ఎక్సర్సైజ్ని డిజైన్ చేస్తాం. ఆ డిజైన్ చేసిన ఎక్సర్సైజ్కి ఇన్ని డేస్ ఎక్సర్సైజ్ చేయాలని ఉంటుంది. అన్ని రోజులు చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ రీడింగ్ చూసి ఈ ఎన్సిడీస్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ తగ్గినాయా లేవా అనేది మళ్ళీ చెక్ చేస్తాం. సో ఈ ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేసే దాన్ని ఎక్సర్సైజ్ మెడిసిన్ అంటాం. సో ఫిజియోథెరపీ వాళ్ళు ఇవన్నిటినీ ఈజీగా హ్యాండిల్ చేయగలరు. సో ఎక్సర్సైజ్ అనేది ఒక పద్ధతిలో చేసేదే ఫిజియోథెరపీ. నార్మల్ ఎక్సర్సైజ్కి ఫిజియోథెరపీ చేసేవాళ్ళ ఎక్సర్సైజ్కి డిఫరెన్స్. ఇప్పుడు మనం ఎట్లాగుంటుందంటే అందరినీ స్క్వాట్ చేయమంటే స్క్వాట్ చేస్తారు. ఇక్కడ మన ఫిజియో వాళ్ళు చేపించే స్క్వాట్ ఎలాగుంటుందంటే మన మోకాలు మన కింద వేలు దాటి ముందుకెళ్ళకూడదు.
జనరల్ అందరు చేసే స్క్వాట్ ఏంటంటే మన మోకాళ్ళు మన వేలు దాటి ముందుకు వెళ్తారు, గుంజులు తీయమంటాం, దాన్ని స్క్వాట్ అంటాం. సో 90 డిగ్రీస్ ఎలా చేయాలి? సో కరెక్ట్గా 90 డిగ్రీస్ చేసే స్క్వాట్ అనుకున్న టార్గెట్ మజిల్ మీద పడుతుంది. అదే 90 డిగ్రీస్ కాకుండా దానికి అటు ఇటుగా చేశారంటే మోకాళ్ళ మీద ఎక్కువ ఇబ్బంది అవుతుంది. సో దానివల్ల కూడా మోకాళ్ళ నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మేము సబ్జెక్ట్ పూర్వకంగా తీసుకుంటే బయోమెకానిక్ అనే సబ్జెక్టుని ఇంక్లూడ్ చేసుకొని కైనసాలజీ ద్వారా అంటే ఈ సబ్జెక్ట్స్ సో కరెక్ట్గా బయోమెకానిక్స్ అంటే ఏముంటుంది, ఎగ్జాక్ట్గా ఇంతే ఈ లెవెల్లోనే ఎక్సర్సైజ్ చేయాలి, ఈ లెవెల్లోనే వెయిట్ అనేది ఇలాగే తీయాలి అనేది కొన్ని మాకు ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ బేస్ చేసుకొని ఎక్సర్సైజ్ అనేది ప్లాన్ చేస్తాం. ఈ ఎక్సర్సైజ్ ప్లాన్ చేసేదాన్నే ఎక్సర్సైజ్ మెడిసిన్ అంటాం. ఏదైతే మనం డోసేజ్ ఇస్తామో దాన్ని ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్. దీని ద్వారా మనం చాలా ఎన్సిడీస్ వరకు క్యూర్ చేస్తాం. నిద్ర, ఇన్సోమ్నియా అంటే నిద్ర లేకపోవటం, దీన్ని ఎలా క్యూర్ చేస్తారంటే డెఫినెట్గా మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మన బాడీలో ఆక్సిజన్ బాగా తీసుకుని నథింగ్ బట్ ఫ్లోయింగ్ ఆఫ్ ద బ్లడ్, రక్తం బాగా పైకి కిందకి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకి బ్రెయిన్కి ఎప్పుడైతే కరెక్ట్గా ఆక్సిజన్ అందుతుందో అప్పుడు మనిషి హాయిగా నిద్రపోతాడు. ఆక్సిజన్ ఎందుకు అందదు అనే క్వశ్చన్ కూడా వేసుకుంటే మనం డైలీ ఎక్కువసేపు నిలబడ్డా బ్లడ్ అంతా కిందకి గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా కిందకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ కిందకు వచ్చిన బ్లడ్ పైకి వెళ్ళాలి. పైకి ఎలా వెళ్తుంది? బై పంపింగ్ ఆఫ్ ద మజిల్. మజిల్ కనుక గట్టిగా స్క్వీజ్ చేసి కింద మజిల్స్ బ్లడ్ పైకి వస్తుంది. ఇలా కనుక వస్తే 100% నిద్ర వస్తుంది. సో ఎవరికైతే నిద్ర లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా డెఫినెట్గా ఎక్సర్సైజ్ చేసుకొని నిద్రని వెల్కమ్ చెప్పొచ్చు. ఇలా చాలామంది చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సో ఇటువంటి సమస్యలతో ఎవరైనా బాధపడితే డెఫినెట్గా వాళ్ళు మంచి ఫిజియో కానీ లేకపోతే వాళ్ళకి తెలిసిన ఫిజియోథెరపిస్ట్ కానీ ఇవన్నీ కనుక్కొని వాళ్ళు కనుక ప్రాపర్గా అనాలిసిస్ చేస్తే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలనేది వాళ్ళని అడిగితే ఎగ్జాక్ట్గా ఏం ఎక్సర్సైజ్ చేయాలో వాళ్ళు చెప్తారు. ఎగ్జాంపుల్ ఈ మధ్య డయాబెటిక్ కనుక తీసుకుంటే డయాబెటిక్ చాలామంది సఫర్ అవుతున్నారు. దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ మెడిసిన్స్. చాలామంది రకరకాల ట్యాబ్లెట్లు వాడుతున్నారు, ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు, కానీ షుగర్ లెవెల్స్ మటుకు వాళ్ళకి అబ్నార్మల్గానే ఉంటుంది. దీన్ని ఎగ్జాక్ట్గా ఎలా తగ్గించాలి? సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎక్సర్సైజ్ డోసేజ్ని కరెక్ట్గా తీసుకోవాలి. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ డోసేజ్ని మెడిసిన్ ఎలా అయితే కరెక్ట్గా డోసేజ్ తీసుకున్నామో అలాగే ఎక్సర్సైజ్ డోసేజ్ కనుక తీసుకోగలిగితే ప్రాపర్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి, ఆ ఎక్సర్సైజ్ డోసేజ్ తీసుకోండి, అవి చేయండి. డెఫినెట్గా మీకు ఒక 2 వారాల్లోనే మంచి రిజల్ట్ వస్తుంది. సో దీన్ని మీరు కంటిన్యూ చేసుకోగలిగితే డెఫినెట్గా కొంత పీరియడ్లో మీరు మెడిసిన్ కూడా పవర్ని తగ్గించుకుంటూ రావచ్చు. తర్వాత గ్రాడ్యువల్గా మెడిసిన్ కూడా ఆపవచ్చు. సో ఇది ఫిజియోథెరపీలో ఎన్సిడీస్కి సంబంధించింది, ఫిట్నెస్కి సంబంధించింది కూడా ఇట్లాగే ఉంటుంది. ఓకే, అలాగే సార్ ఇప్పుడు గుండె, మెదడు అలాగనే క్యాన్సర్కి సంబంధించిన ఇటువంటి పేషెంట్స్కి ఎటువంటి ఫిజియోథెరపీ అనేది అందుబాటులో ఉందంటారు? సో ఈ రీసెంట్ కాలంలో మనం చూస్తే క్యాన్సర్ రీహాబిలిటేషన్ అనేది బాగా పాపులారిటీ చెందింది. ఓకే, ఎందుకంటే గతంలో క్యాన్సర్ వస్తే దానికి ఏం చేయకూడదు అనే కాన్సెప్ట్లో ఉన్నారు. కానీ కొత్త రీసెర్చెస్ ఏం చెబుతున్నాయి అంటే క్యాన్సర్ పేషెంట్కి కూడా మనం ఎక్సర్సైజెస్ కనుక చెప్పగలిగితే వాళ్ళు లైఫ్ స్పాన్ అనేది పెంచుకోగలరు. సో ఎగ్జాంపుల్ ఎక్కడైనా క్యాన్సర్ వచ్చిందంటే ఆ మనిషిది ఫస్ట్ క్యాన్సర్తో ఉన్న మనిషి నొప్పితో బాధపడుతూ ఉంటాడు. ఫస్ట్ నొప్పిని తీసే కెపాసిటీ ఫిజియోలో ఉంటుంది. సో ట్యాబ్లెట్స్తో పాటు ఆ నొప్పిని కొన్ని మొడాలిటీస్ ద్వారా ఆ నొప్పిని కనుక మనం తీసేయగలిగితే దాని తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే శరీరం అనేది మజిల్ షింక్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ షింక్ అయిపోయిన మజిల్స్ని మళ్ళీ మనం స్ట్రెంగ్త్నింగ్కి తేగలిగితే క్యాన్సర్ వచ్చిన పేషెంట్ని లైఫ్ స్పాన్ పెంచవచ్చు. ఎలా అంటే ఇందాక నేను చెప్పినట్టు ఫిట్నెస్లో మనం ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ ద్వారా తనకి ఏ మజిల్ ఇబ్బంది అవుతుంది ఆ మజిల్ని మనం ఎక్సర్సైజ్ ద్వారా డెవలప్ చేసుకోవాలి. అంటే స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ ద ఎక్సర్సైజెస్ ఫస్ట్. తర్వాత వాళ్ళకి ప్రాపర్గా సెల్యులర్ మెంబ్రెయిన్లో వాటర్ బ్యాలెన్స్ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఎక్కువ ఇంటేక్ ఆఫ్ వాటర్ కూడా తీసుకోవాలి. సో మజిల్ని మనం కాపాడాలి. అలాగే పెయిన్ ఏదైతే క్యాన్సర్ పేషెంట్ బాధపడుతున్నారో ఆ పెయిన్ని కూడా తీసేటట్టు ఉండాలి. ఈ రెండు కనుక మనం చేసి సింక్రనైజ్ చేసి చేయగలిగితే
క్యాన్సర్ పేషెంట్ చాలా వరకు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. ఎందుకంటే నొప్పి ఒకటి ఉండదు, తర్వాత కండరాలు అనేది బాగుపడతాయి. ఈ రెండు బాగుపడితే ఇంకా ఆ క్యాన్సర్ పేషెంట్ క్యాన్సర్ గురించి ఏం ఆలోచించడు. సో దాంతోపాటు వాళ్ళు క్యాన్సర్ డ్రగ్స్ మెడిసిన్ ఏమైతే తీసుకున్నారో అవి కంటిన్యూ చేసుకుంటా వెళ్ళిపోతే లైఫ్ స్పాన్ అనేది చాలా బాగుంటుంది. మనం లైఫ్ అనేది ఇంకా పొడిగించవచ్చు. సో వీటి ద్వారా మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వచ్చు. ఓకే. అలాగే సార్, ఇప్పుడు స్పోర్ట్స్ చాలా మంది ఆడుతున్న వాళ్ళకి ఇంజూర్ అవుతూ ఉంటుంది. సో ఇటువంటి ఇంజూర్ అయిన వాళ్ళకి ఈ ఫిజియోథెరపీ ఎటువంటి రోల్ని ప్లే చేస్తుంది అంటారు? సో ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్ అండి. ఎక్కువ మంది ఈ కాలంలో స్పోర్ట్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు జనాలు. సో ఎప్పటి నుంచో ఇంట్రెస్టింగ్ ఉన్నారు, బట్ స్టిల్ మన ప్రదేశంలో ఎక్కువ మంది ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో ఎక్కువగా 100% ఫిజియోథెరపీ రోల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో మనం ఏ స్పోర్ట్స్ చూసినా ఫిజియో రోల్ చాలా బాగుంటుంది. సో ఇండియన్ క్రికెట్ టీంలో ఉంటారు, ఫుట్బాల్లో ఉంటారు, టెన్నిస్లో ఉంటారు, షటిల్లో ఉంటారు. ప్రతి దాంట్లో ఫిజియో అనేది కామన్గా అన్ని స్పోర్ట్స్లో ఉంటారు. కానీ స్పోర్ట్స్లో ఈ ఫిజియో రోల్ ఎంతవరకు ఉంటుందంటే ప్రతి గేమ్కి ముందు కండిషనింగ్ అంటాం. మజిల్ స్ట్రెంగ్త్ ఎలాగా చేయాలి, వాళ్ళకి ఎలా షాట్ కొట్టాలి, ఎలాగా ఫుట్ వర్క్ చేయాలి, ఇవన్నీ ఫిజియోథెరపీ వాళ్ళు చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అథ్లెట్ని కనుక తీసుకుంటే వాళ్ళ స్టెప్ లెంగ్త్, స్ట్రైడ్ లెంగ్త్ అంటాం, ఈ ఎలాగా వాళ్ళు స్టెప్ చేయాలనేది ఫిజియోథెరపీ వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వీళ్ళు బయోమెకానిక్స్ అనే సబ్జెక్ట్ తీసుకుంటారు, ఎక్సర్సైజ్ మెడిసిన్ అనే సబ్జెక్ట్ తీసుకుంటారు, అండ్ ఎక్సర్సైజ్ ఫిజియాలజీ అనేది. వీటిల్లో ఏముంటుందంటే ఎగ్జాక్ట్గా మనం ఎలా క్లియర్ చేయాలి, గోల్ని ఎలా క్లియర్ చేయాలనేది దీంట్లో ఉంటుంది. సో డెఫినెట్గా ఫిజియో రోల్ అథ్లెట్లో చాలా బాగుంటుంది. ఇంకా మనం చూస్తే స్పోర్ట్స్ ఇంజురీస్ ఎక్కువగా ఏం జరుగుతాయి అంటే లెగిమెంట్స్, యాంకిల్ అవ్వచ్చు, నీ అవ్వచ్చు. ఈ రెండిట్లో మనం కామన్గా తీసుకుంటే కనుక నీ ఇంజురీస్ ఎక్కువ. ఈ నీ ఇంజురీస్లో కూడా లెగిమెంట్స్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు దాదాపు ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్ కనుక మనం చూస్తున్నట్టయితే వాళ్ళ ఆడే ఆటలో మొత్తం ఆటలో ఒక్కసారన్నా మోకాలు నొప్పి అంటారు, యాంకిల్ పెయిన్ అంటారు, తర్వాత మజిల్ పెయిన్ అంటారు. అసలు ఇవి రావడానికి కారణాలు ఏంటంటే మనిషి పరిగెత్తున్నప్పుడు సడన్గా కాలు కనుక ట్విస్ట్ అయితే మోకాల్లో ఉన్న లెగిమెంట్ అనేది లూజ్ అవటం కానీ కట్ అవటం కానీ జరుగుతుంది. సో కంప్లీట్ టేర్ ఆఫ్ లెగిమెంట్ అంటాం. ఇది మనకి ఎలాగా మనం తెలుసుకోవచ్చు అంటే అతను ఒకసారి డ్యామేజ్ అయినాక ఆ ఫీల్డ్లో అలాగే పడిపోతాడు, ఇంకా లేగలేడు. సో కాలు వంకరగా ఉంటుంది, కాలు వంకరగా ఉండి మోకాలు నేల కాని ఉంటుంది. సో దీంట్లో ఈ కామన్గా జరిగేది ఎక్కువ మనం చూస్తే రగ్బీ, ఫుట్బాల్, ఇలా పరిగెత్తే ఆటల్లో, హాకీ, ఇలాంటి వాటిల్లో మనకి ఈ మోకాల్లో ఉన్న లెగిమెంట్స్ చాలా డ్యామేజ్ అవటం చూస్తాం. ఈ డ్యామేజ్ అయిపోయిన తర్వాత మనం ఎలా కాపాడాలనేది ఫిజియోథెరపీ రోల్. ఫస్ట్ డ్యామేజ్ అవ్వగల ఒక ఫిజియో వెళ్ళిపోయి అక్కడ టెస్ట్ చేస్తారు, అది ఎంతవరకు డ్యామేజ్ అయిందనేది. టెస్ట్ని బట్టి అది కనుక ఫుల్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, ఇమీడియట్గా వాళ్ళని ఫీల్డ్ నుంచి బయటికి తీసుకెళ్ళిపోయి హాస్పిటల్కి సెండ్ చేస్తారు. లేదు మైనరే డ్యామేజ్, ఎక్కువ కాలేదు, ఆ టెస్ట్ చేసినాక పర్వాలేదు అనుకుంటే కనుక దాంట్లో కొన్ని టెక్నిక్స్ ఉపయోగిస్తారు. టేపింగ్ అంటాం. టేపింగ్ వేసేసి ఆ బోన్ని కానీ ఆ మజిల్ లేదా చిన్న లెగ్మెంట్ ఏదైతే లాక్సిటీ ఉన్నదో దాన్ని స్టెబిలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీని తర్వాత పెయిన్, అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది కొంతమంది. అన్బేరబుల్ పెయిన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఆన్ ఫీల్డ్కి వెళ్ళిపోయి దానికి ఒక క్రబ్ బ్యాండ్ వేయటం, లేకపోతే మూవ్ స్ప్రే చేయటం, ఇలాంటివి చేస్తారు. ఈ మధ్య కాస్త చూస్తే కనుక నీడిల్ వేసేసి, డ్రై నీడిలింగ్ అంటాము, ఆ నీడిల్ వేసేసి ఇమీడియట్గా వాళ్ళని మళ్ళీ ఫీల్డ్కి పంపించేస్తాం. సో ఇటువంటి అడ్వాన్సెస్ అన్నీ ఈ ఫిజియోలోనే ఉంటాయి. ఇంకా మనం తరచుగా ఎక్కువ చూస్తే ఆన్ ఫీల్డ్లో పరిగెత్తా కొంతమంది మోకాలు వెనకాల పై భాగం కానీ మోకాలు వెనక కింద భాగంలో కానీ గట్టిగా పట్టుకుంటారు. ఇదేంటంటే మజిల్ టేర్ అంటాం. సడన్గా వాళ్ళు పరిగెత్తడం వల్ల ఆ మజిల్ పూర్తిగా స్ట్రెచ్ అవ్వకపోవటం వల్ల వెంటనే ఆ లెంగ్త్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు టేర్ అవుతుంది. ఈ టేర్ అయినప్పుడు ఫిజియో రోల్ ఏంటంటే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళిపోయి ఐసింగ్ చేసినాక దాన్ని స్టెబిలైజ్ చేయటం. స్టెబిలైజ్ ఎలా చేస్తారంటే టేప్ కానీ క్రబ్ బ్యాండేజ్ కానీ
ఈ వీటి ద్వారా వెళ్ళిపోయి ఇమీడియట్గా ఆ మజిల్ టేర్ని కాపాడతారు, వెళ్ళి కాపాడి తర్వాత వాళ్ళని హాస్పిటల్కి పంపించేసి దానికి మేనేజ్మెంట్ ఫిజియో కానీ మెడికల్ మేనేజ్మెంట్ కానీ జరిగిద్ది. ఇది పరిగెత్తే దీంట్లో. ఇంకోటి మనం చూస్తే క్రికెట్ ఎక్కువగా ఇష్టపడేది క్రికెట్, అంటే చేత్తో ఆడే ఆటలు క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్. సో ఇలాంటి ఆడేటప్పుడు ఓవర్ హెడ్ యాక్టివిటీస్ చేస్తారు. ఓవర్ హెడ్ యాక్టివిటీ అంటే చేతిని భుజం కన్నా వెనక్కి, భుజం రేంజ్ కన్నా వెనక్కి లేపి హిట్ కొట్టేది. లైక్ షార్ట్ కొట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడున్న మజిల్ ఏమవుతుంది, కొన్నిసార్లు టేర్ అవుతుంది, కొన్నిసార్లు జాయింట్ అనేది కూడా డిస్లొకేట్ అవుతూ ఉంటుంది. ఇటువంటి కేసెస్లో ఇమీడియట్గా ఎమర్జెన్సీ కింద ఫిజియో ఆన్ ఫీల్డ్కి వెళ్ళిపోయి ఆ జాయింట్ని, డిస్లొకేట్ అనే జాయింట్ని మళ్ళీ రీలొకేట్ చేసేస్తారు. రీలొకేట్ చేసి మళ్ళీ వాడిని నార్మల్ స్పోర్ట్స్కి పంపించేస్తారు. అదే టేర్ అయిన వాళ్ళకి టేపింగ్ చేసేసి, లేకపోతే డ్రై నీడ్లింగ్ కానీ, కప్పింగ్ కానీ, ఇలాగ డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి ఫిజియోథెరపీలో. ఈ చేసి వాళ్ళని ఆడటానికి ప్రోత్సహిస్తారు. సో వీటికన్నా సివియర్గా అయితే కనుక మెడికల్ హాస్పిటల్కి పంపించేసి వాళ్ళకి కావాల్సిన టెస్టులన్నీ చేసి దానికి స్పోర్ట్స్ సర్జన్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి పంపిస్తే వాళ్ళ ఆ స్పోర్ట్స్ని బాగు చేసిన తర్వాత మళ్ళీ ఫిజియోకి పంపిస్తారు. ఫిజియోకి పంపించి ఫిజియో వాళ్ళు స్పోర్ట్స్ ప్రోటోకాల్ అని ఉంటుంది, దాని ప్రకారం చేసి ఎంత డ్యూరేషన్ అయితే చేయాలో అంత డ్యూరేషన్ చేసి వాళ్ళ అగైన్ బ్యాక్ టు స్పోర్ట్స్కి పంపిస్తారు. ఎక్కువగా మనం చూసేది ఏంటంటే మోకాల్ లెగిమెంట్, దీన్ని యాంటీరియర్ క్రూషియేట్ లెగిమెంట్ అంటాం. ఈ యాంటీరియర్ క్రూషియేట్ లెగిమెంట్ కామన్గా నార్మల్ స్పోర్ట్స్ అనేవాళ్ళు కాకుండా ఇంట్లో జారిపడ్డ వాళ్ళు, లేకపోతే బైక్ యాక్సిడెంట్లు అయిపోయిన వాళ్ళకి ఈ లెగిమెంట్స్ అన్నీ కట్ అవుతాయి. ఈ లెగిమెంట్స్ కట్ అయినాక డాక్టర్స్ ఏం చేస్తారంటే ఆ ఎంఆర్ఐ తీసి కట్ అయిందని నిర్ధారించి దానికి రీకన్స్ట్రక్షన్ అనే సర్జరీ చేస్తారు. రీకన్స్ట్రక్షన్ అనే సర్జరీ చేసిన తర్వాత ఫిజియోకి పంపుతారు. ఫిజియోకి పంపించినప్పుడు ఇక్కడ మనకి ఆ ఏసీఎల్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం మనం డే వైజ్ చేసుకుంటూ వెళితే ఇలాగా మొత్తం రిహాబిలిటేషన్ వచ్చేసరికి 6 నెలల నుంచి 9 నెలలు ఉంటుంది. ఈ 6 నెలల నుంచి 9 నెలలు మనం ఫిజియో ఎక్సర్సైజెస్ కానీ, డిఫరెంట్ యాక్టివిటీస్, ఎజిలిటీస్, ప్లయోమెట్రిక్స్ ఇలాంటివన్నీ చేపించి వాళ్ళని అగైన్ బ్యాక్ టు పెవిలియన్ లాగా వాళ్ళు అనుకున్న స్పోర్ట్స్కి మళ్ళీ పంపించవచ్చు. చాలామందికి అపోహ ఉంటుంది, ఈ ఏసీఎల్ టేర్ అయినాక సర్జరీ చేసుకుంటే నేను ఇంకా మిగతా పనులు చేయలేనేమో, కింద కూర్చోలేమో, కొండలు ఎక్కలేనేమో, పరిగెత్తలేనేమో, ఇలాంటివి ఉంటాయి. అలాంటివి ఏమీ ఉండవు. ఆఫ్టర్ సర్జరీ ప్రాపర్ ఫిజియో కనుక మీరు చేయించుకోగలిగితే ఇదివరకు లైఫ్ ఎలాగుందో అలాగే లైఫ్ మనం జీవించవచ్చు. సో ఇలాగా ఫిజియోథెరపీ రోల్ ప్రతి ఒక్క స్పోర్ట్స్లో కానీ, ఇలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేసేవాళ్ళకి కానీ, బాడీ బిల్డింగ్ లేకపోతే స్పోర్ట్స్ ఇది కూడా ఒక బాడీ బిల్డింగ్, ఇట్లాంటి జిమ్ సెక్టార్స్లో కానీ దేంట్లో అయినా ఫిజియో రోల్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇటువంటి సమస్యలతో ఉంటే కనుక డెఫినెట్గా డైరెక్ట్లీ మీరు ఫిజియోథెరపీ దగ్గరికి అప్రోచ్ అవ్వచ్చు. డాక్టరే పంపించాలనేది అయితే అసలు అవసరమే లేదు. సెల్ఫ్ రిఫరల్ మీకు తెలిసినట్టయితే ఆ డైరెక్ట్గా ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళండి. వాళ్ళు మీకు ఎగ్జామిన్ చేసి టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి దానికి ఎటువంటి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఇవ్వాలో మీకు చెబుతారు. ఆ విధంగా వాళ్ళతో చేయించుకోవటం మంచిది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ మీ వాల్యుబుల్ టైంని కేటాయించి ఫిజియోథెరపీ మీద అవగాహన కల్పించినందుకు. సో ఇదండి ఈరోజు మార్నింగ్ మంత్ర. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.